సో గైస్ మనం ఇవాళ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఒకటి అది ఏంటంటే హౌ డస్ ఎస్టిలీన్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్ రియేజెంట్స్, గివ్ ద కరెస్పాండింగ్ ఈక్వేషన్స్ అండ్ నేమ్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్. సో ఎస్టిలీన్ వాటర్తో ఎలా రియాక్ట్ అవుతుంది, హైడ్రోజన్తో ఎలా, హాలోజన్స్ అండ్ హైడ్రోజన్ హాలైడ్స్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మనము. సో మనకి ఇక్కడ వేరే ప్రాపర్టీస్ కూడా ఇచ్చారు, కానీ మనం క్వశ్చన్లో లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇందాక క్వశ్చన్ చూపించిన కదా, అందులో ఏం అడిగినారో అవే నేర్చుకుందాం మనము. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ ఏం లేదు, ఇందులో ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఈ ఈక్వేషన్స్ అండ్ ఈ థియరీ. ఎస్టిలిన్ వాటర్తో రియాక్ట్ అవుతే ఏం ఫామ్ అవుతుంది, అండ్ మనము ఎస్టిలిన్ వాటర్తో రియాక్ట్ అయ్యేటప్పుడు దేని ప్రెజెన్స్లో మనము రియాక్షన్ చేస్తాము అనేది రాయాలి. సో ఇప్పుడు యాక్షన్ విత్ వాటర్, వెన్ ఎస్టిలిన్ గ్యాస్ ఇస్ పాస్డ్ త్రూ డైల్యూట్ H2SO4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HgSO4 below 60 degrees Celsius, it undergoes addition with water forming acetaldehyde. సో ఇప్పుడు మనము ఇక్కడ చూపిస్తాం మీకు ఈక్వేషన్. సో వాటర్తో ఇప్పుడు మనకు ఇక్కడ వర్క్ బుక్స్లో మనకు ఇక్కడ HC ట్రిపుల్ బాండ్ CH అని ఉంటుంది. HC అని రాసుకోవచ్చు, CH అని రాసుకోవచ్చు, కానీ CH రాసుకుంటే మనకు బెటర్ ఉంటుంది కదా. సో ఇది ఎస్టిలిన్ ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇది మనం ఈక్వేషన్ టైప్లో రాసే ఫార్ములా. నార్మల్గా మనం ఏం రాస్తాం, ఇక్కడ ఒక C ఉంది, ఇక్కడ ఒక C ఉంది, సో C2, ఇక్కడ H, సో C2 H2. ఇది ఎస్టిలిన్ ఫార్ములా అనమాట. ఎస్టిలిన్ వాటర్తో రియాక్ట్ అయ్యేటప్పుడు అన్నిటినీ మనం సెపరేట్గా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, C2H2ని సపరేట్గా తీసుకున్నాం, అండ్ H2Oని కూడా మనము ఎలా తీసుకున్నాము, HOH లాగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇలా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎస్టిలిన్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకు CH2CHOH ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి అంటే, కంపల్సరీ కార్బన్కి చుట్టూ 4 బాండ్స్ ఉండాలి. కార్బన్ ఓన్లీ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి, సో 4 హైడ్రోజన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. కార్బన్కి 4 హైడ్రోజన్స్ ఉండాలి. సో ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ CH2 డబుల్ బాండ్ CHOH ఎలా వచ్చిందంటే, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే ఇంకా మనకు టోటల్ 4 ఉండాలి హైడ్రోజన్స్ కార్బన్కి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా 2 కావాలి కదా, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఈ 2 హైడ్రోజన్స్ షేర్ చేసుకుంటున్నాయి అనమాట. ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2, ఎంత మొత్తం 4. అర్థమైందా? ఇక్కడ 4 కావాలి అండ్ ఇక్కడ 4 కావాలి, అంటే ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో మధ్యలో డబల్ బాండ్ అనేది పెట్టుకుంటే 2 షేర్ అవుతాయి. సో అప్పుడు 4 అవుతుంది కదా టోటల్. ఇలా రాసుకోవాలి మనం ఈక్వేషన్. ఎస్టిలిన్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు వినైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది అనమాట. CH2 డబల్ బాండ్ CHOH, ఈ 2 హైడ్రోజన్స్ మధ్యలో బాండ్తో ఈ 2 హైడ్రోజన్స్ షేర్ చేసుకుంటాయి. దేర్ఫోర్ మళ్ళీ దీన్ని ఏం ఫామ్ అవుతుంది, CH3CHO ఫామ్ అవుతుంది. ఎలా అంటే మనకు ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, CH3 ఇక్కడ మిగిలినప్పుడు CHO ఫామ్ అవుతుంది. CHO అంటే ఏంటి, మనకు ఆల్డిహైడ్ గ్రూప్స్ అంటే మనకు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కొన్ని, ఆ ఫంక్షనల్ గ్రూప్స్ నేర్చుకోవాలి మనం. సో CH3CHO, సో ఇది ఆల్డిహైడ్ గ్రూప్ కాబట్టి ఎస్టాల్డిహైడ్ అని దీనికి పేరు వచ్చింది. సో ఇది వాటర్తో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. నెక్స్ట్ హైడ్రోజన్తో మనకు రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఎస్టిలిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం catalyst and undergoes addition reaction forming ethylene and ethane. సో ఇప్పుడు ఫస్ట్ ఎస్టిలిన్ ఫార్ములా రాసుకొని నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ అండ్ ప్లాటినం గివ్స్ రైస్ టు ఇథిలీన్కి గివ్ రైజ్ వచ్చింది. ఎలా, ఇక్కడ మనకు CH అండ్ ఇక్కడ CH ఉంది అండ్ ఇక్కడ H2 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్
ఇక్కడ ఒక హైడ్రోజన్. సో అప్పుడు CH2 అవుతుంది కదా, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అయితే H2 అవుతుంది అండ్ ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ వెళ్తే H2 అవుతుంది. సో అందుకే CH2 డబుల్ బాండ్ CH2. మధ్యలో డబుల్ బాండ్ ఎందుకు వచ్చింది? నేనేం చెప్పాను ఫస్ట్లో, మనకు హైడ్రోజన్స్కి కార్బన్కి కంపల్సరీ 4 బాండ్స్ అనేవి ఉండాలి. సో అందుకే CH2. ఇంకా మనకి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి? అప్పుడు 4 అవుతాయి, 2 కదా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో మధ్యలో డబల్ బాండ్ పెడితే అప్పుడు ఏమైపోతుంది? 4 అవుతాయి కదా. సో అందుకే CH2 డబల్ బాండ్ CH2. సో దీని పేరు ఇథిలీన్. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ దీన్ని మనం ఫర్దర్ రియాక్షన్ చేస్తే మనకు ఈథేన్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఒక డబల్ బాండ్ తీసిస్తే అప్పుడు 2 సైడ్స్ 3 హైడ్రోజన్స్ అవుతాయి. సో అందుకే ఇంకా మనకు అప్పుడు 3 ఉంటాయి. సో మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ పెడితే 2 సైడ్స్ 4 అవుతాయి హైడ్రోజన్స్, ఒక బాండ్ పెడితే 4 అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. ఈ బాండ్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే ఒక హైడ్రోజన్ని 2 షేర్ చేసుకుంటున్నాయి. సో దట్ ఇట్ గెట్స్ 4 హైడ్రోజన్స్ అరౌండ్ ద కార్బన్ ఆటమ్ అన్నమాట. సో నెక్స్ట్ వన్, యాక్షన్ విత్ హాలోజన్స్. Acetylene reacts with halogens in presence of CCl4 and undergoes addition reaction giving finally 1,1, 2,2 tetrachloroethane. సో మనకు హాలోజన్స్తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CCl4 ఇట్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్ గివింగ్ 1,1, 2,2 టెట్రాక్లోరోఈథేన్ అనమాట. సో ఇక్కడ హాలోజన్స్లో చూడండి, ఫస్ట్ ఎస్టిలీన్ ప్లస్ Cl2 అంటే హాలోజన్స్. ఏదైనా ఒక హాలోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CCl4 మనకేం ఫామ్ అవుతుంది? ఫస్ట్ డైక్లోరోఇథిలిన్ ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ ఒక CH ఉంది, ఫస్ట్ CH, దాని తర్వాత ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 క్లోరిన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ CH డబల్ బాండ్ పెట్టుకున్నాం, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, కానీ మనకు ఇక్కడ క్లోరిన్కి కూడా షేర్ చేసుకోవాలి కదా. సో అందుకే ఓన్లీ CH డబల్ బాండ్తో పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ 2 క్లోరిన్స్ షేర్ కావాలి కాబట్టి మధ్యలో ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ పెట్టుకొని ECLతో బాండ్ అవుతుంది కాబట్టి ఒక బాండ్, అండ్ ఇక్కడ కూడా ఒక బాండ్. సో ఇక్కడ డైక్లోరోఇథిలిన్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ క్లోరిన్స్ 2 ఉన్నాయి కాబట్టి సో డైక్లోరో, ఇది ఈ ఫామ్లో ఇథిలిన్. ఇక్కడ పైన మనం చూసుకున్నాం కదా, CH2 పైన డబుల్ బాండ్ ఉంటే ఇథిలిన్ అవుతుంది అనేసి. సో నెక్స్ట్ ఫర్దర్ మనం దీన్ని రియాక్ట్ చేస్తే మనకు 1,1, 2,2 టెట్రాక్లోరోఈథేన్ ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది? టెట్రా అంటే 4 కాబట్టి ఈ Cl మనకు పైన కూడా యాడ్ అవుతాయి. అప్పుడు ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బాండ్స్లో నుంచి మళ్ళీ ఇంకో బాండ్ పైన క్లోరిన్స్తోని, అది హాలోజన్స్తో షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో అందుకే ఇక్కడ ఇంకొకటి ఉన్న బాండ్ ఇక్కడ పైన షేర్ అయిపోతుంది, ఆ 3rd బాండ్ ఇక్కడ షేర్ అయిపోతుంది. సో అందుకే మనకు ఇక్కడ ఫస్ట్ ఈ పొజిషన్స్ ఎలా వచ్చాయంటే, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఈ CH ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో క్లోరిన్ ఉంది, ఇక్కడ కూడా మళ్ళీ 2 ఉన్నాయి కాబట్టి సో అందుకే 1,1 ఫస్ట్ CH దానికి 2 పొజిషన్స్లో ఉన్నాయి, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో అందుకే 1,1. అండ్ ఇక్కడ మళ్ళీ సెకండ్ పొజిషన్లో 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి సో 2,2 టెట్రాక్లోరోఈథేన్. టెట్రా అంటే 4 అండ్ క్లోరో అంటే ఈ క్లోరిన్స్ అండ్ ఈథేన్ అంటే ఇది ఈథేన్ ఫార్ములా కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్, యాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. సో ఇప్పుడు హైడ్రోజన్ హ్యాలైడ్స్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అసిటిలీన్ అండర్గోస్ addition with hydrogen halides and gives finally 1,1 dichloroethane. అసిటిలీన్ అనేది హైడ్రోజన్ హ్యాలైడ్స్తో ఫామ్ రియాక్ట్ అయ్యి 1,1 డైక్లోరోఈథేన్ అనేది మనకు వస్తుంది ప్రోడక్ట్. ఇక్కడ చూద్దాం, మనం హైడ్రోజన్ హ్యాలైడ్స్లో చూద్దాం. ఇప్పుడు ఇది అసిటిలీన్ ప్లస్ ఇది హైడ్రోజన్ హ్యాలైడ్ అంటే HCl. హైడ్రోజన్ హ్యాలైడ్స్లో మనం HCl తీసుకున్నాం. అండ్ ఇప్పుడు అసిటిలీన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ గివ్స్ రైస్ టు వినైల్ క్లోరైడ్ ఇస్తుంది. అది ఎలా? ఇప్పుడు ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH ఉంది అండ్ ఇక్కడ H ఉంది. సో ఈ Hని మనం ఇటు సైడ్ తెచ్చేసుకుంటప్పుడు ఏమవుతుంది? CH2 అవుతుంది. సో CH2 గివ్స్ రైస్ టు, ఇప్పుడు ఈ Hని ఇక్కడ తెచ్చేసుకుంటే అప్పుడు ఇక్కడ మిగిలేది
ఏముంటుంది, ఓన్లీ సిఎల్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ CH2 ప్లస్ డబల్ బాండే తీసుకుంటాం, డబల్ బాండ్ CH తీసుకుంటాము. ఇటు సైడ్ ఓన్లీ CH ఉంది కాబట్టి రిమైనింగ్ CH, అండ్ ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ కూడా ఏముంది, ఇక్కడ CL ఉంది. సో అందుకే ఈ లాస్ట్ బాండ్ని CLతో షేర్ చేసుకుంటాం. సో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, వినైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఫర్దర్ రియాక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు మనకు మళ్ళీ మనం ఇక్కడ డబల్ బాండ్ ఉన్నది ఇక్కడ సింగిల్ బాండ్ అయిపోతుంది. ఈ సింగిల్ బాండ్ ఇక్కడ డబల్ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ని మనం తీసేస్తే ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ యాడ్ అవుతుంది స్టార్టింగ్కి, ఎందుకంటే దీస్ బాండ్స్ ఆర్ హైడ్రోజన్ బాండ్స్ కాబట్టి. సో అందుకే ఫస్ట్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయి, ట్రిపుల్ బాండ్ నుంచి డబుల్ బాండ్, డబుల్ బాండ్ నుంచి సింగిల్ బాండ్ అయిపోయింది. సో అందుకనే ఇక్కడ ఇంకొక డబుల్ బాండ్ ఉన్న హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయితే 3 అయిపోయింది. సో CH3 సింగిల్ బాండ్, ఇక్కడ CH ఎలా ఉందో అలా రాసేసుకొని మళ్ళీ ఇంకొక బాండ్ ఉంటుంది కదా, ఆ బాండ్ని మనం ClClగా రిప్రజెంట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, 1,1 డైక్లోరో ఈథేన్ ఫామ్ అవుతుంది. ఈ పొజిషన్స్ ఎలా వచ్చాయంటే, ఇక్కడ మనకు ఫంక్షనల్ గ్రూప్స్ ఎట్ సైడ్ ఉంటాయో మనం అటు సైడే స్టార్ట్ చేయాలి కౌంటింగ్. సో ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో 1 ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ క్లోరిన్ ఉంది అండ్ ఇక్కడ కూడా క్లోరిన్ ఉంది. సో అందుకనే ఫస్ట్ ప్లేస్లో 2 ఉన్నాయి కాబట్టి 1,1. సో అందుకే డైక్లోరో ఈథేన్, 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డై, క్లోరో కాబట్టి క్లోరిన్ కాబట్టి క్లోరో, అండ్ ఈథేన్ బికాస్ దిస్ ఇస్ CH3 ఉంది కాబట్టి. సో అందుకే దీనికి పేరు డైక్లోరో ఈథేన్.